నష్టపరిహారం. కాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది. ఇటీవల నటి కస్తూరి తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా తాజాగా హీరో ధనుష్ పై నయనతార చాలా సీరియస్ అయ్యారు. దానికి కారణం ధనుష్ ఏకంగా 10 కోట్ల నష్టపరిహారం నయన్ను డిమాండ్ చేయడమే. మరి వీరి మధ్య అంతటి గొడవ చెలరేగడానికి కారణం ఏంటో చూస్తే నయనతార ఎవరు ఊహించని విధంగా ధనుష్పై సీరియస్ అవుతూ తాజాగా ఓ లెటర్ను విడుదల చేసింది. అందులో ధనుష్పై సంచలన ఆరోపణలు చేసింది. నయన్ రాసిన ఈ లేఖ ఇప్పుడు కాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. నయన్ ధనుష్ల మధ్య ఇన్ని విభేదాలున్నాయా, ఇద్దరి మధ్య ఇంత కథ నడిచిందా అనిపిస్తుంది ఈ లేఖ చూసిన తర్వాత. అయితే నయన్ ప్రస్తుతం బియాండ్ ది ఫెయిరీ టైల్ అనే పేరుతో నెట్ఫ్లిక్స్ సంస్థ నయనతార జీవిత విశేషాలపై ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ నెల 18న నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నానుం రౌడీ దాన్, తెలుగులో నేను రౌడీనే సినిమా సమయంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాత. అందుకే తన అనుమతి లేకుండా తన సినిమాకు సంబంధించిన క్లిప్స్ ఉపయోగించడం పట్ల ధనుష్ సీరియస్ అయ్యారు. కాపీరైట్ యాక్ట్ కింద తనకు 10 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపారు. అయితే ధనుష్ నయనతార మధ్య రాజీ కుదర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. నయన్ ధనుష్కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది, కానీ ధనుష్ వినలేదు. దాంతో నయన్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో ఇలా రాసుకొచ్చింది: కేవలం 3 సెకన్ల వీడియో కోసం 10 కోట్లు డిమాండ్ చేయడం దారుణమని, ధనుష్ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని, కేవలం పాత కక్షల్ని, కోపాల్ని దృష్టిలో ఉంచుకుని ధనుష్ ఈ పని చేశాడంటూ నయన్ ఆరోపించింది. ధనుష్ పైకి ఒకలా, లోపల ఒకలా కనిపిస్తాడని, ఇతరులు ఎదిగితే సహించలేడని కాస్త ఘాటుగానే విమర్శలు చేసింది. అసలు ధనుష్కి మనస్సాక్షే లేదని, సినిమా విడుదలై 10 ఏళ్లు దాటిపోయినా ఆ సినిమాపై కాపీరైట్ యాక్ట్ కింద డబ్బులు వసూలు చేయాలనుకోవడం, అది కూడా 3 సెకన్ల క్లిప్ కోసం ఇన్ని కోట్లు డిమాండ్ చేయడం దారుణమని వాపోయింది నయనతార. నేను రౌడీనే హిట్ అవ్వడం, కథానాయికగా తనకు పేరు రావడం చూసి ధనుష్ తట్టుకోలేకపోయాడని, తన అహం దెబ్బతిందని, 2016 ఫిల్మ్ఫేర్ అవార్డుల సమయంలో తన అక్కసు బయట పెట్టుకున్నాడని, 10 ఏళ్ల నుంచి ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు బయటపడ్డాడని నయన ఆరోపించింది. తమిళనాడు ప్రజలు ఇదంతా చూస్తూనే ఉంటారని, వాళ్ళెప్పటికీ దీన్ని సహించరని తన లెటర్లో రాసుకొచ్చింది నయనతార. నయనతార రాసిన ఈ సుదీర్ఘమైన ఉత్తరాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థమయ్యేది ఒక్కటే విషయం: నయన్ ధనుష్ల మధ్య పాత గొడవలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. వాటిని మనసులో పెట్టుకుని 10 కోట్ల నష్టపరిహారం కావాలనే డిమాండ్ చేశాడు ధనుష్. దాంతో నయన్ ఇప్పుడు ఆ పాత గొడవలన్నీ మీడియా ముందు తీసుకురావాలని నిర్ణయించుకుంది. అందుకే ఈ ఉత్తరంతో ఓ కుదుపు కుదిపేసింది. మరి త్వరలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి. దీనికి ధనుష్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది చూడాలి మరి.